ఫ్యామిలీ మొత్తం 30 అంతా మీకే 30 మంది. నమస్కారం. నా పేరు బుడ్డుపల్లి పరశురాం. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా 13వ వార్డు రామ్నగర్ నుంచి బరిలో ఉన్నాను. మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాను. ఎందుకంటే దాదాపుగా రాజకీయాల్లో 25 సంవత్సరాలుగా అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉన్నాను. నా రాజకీయ నేపథ్యం తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం, 2 దఫలు నడిచినటువంటి తెలంగాణ ఉద్యమంలో నేను జైలు కూడా వెళ్ళడం జరిగింది. నా పైన కేసులు కూడా ఉండడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి జేసీ నాయకులు కూడా ఈ విషయం పూర్తిగా తెలుసు. మరి ఈ విధంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నేను. అదేవిధంగా రోడ్ల విస్తరణ గురించి 3 రోజులు ఆమర దీక్ష కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం వనపర్తి జిల్లా కేంద్రం కావాలని చెప్పేసి ఆ రోజు అఖిలపక్షం మరి ఏర్పాటు చేసినటువంటి రిలే దీక్షల్లో కూడా మరి పాల్గొనడం జరిగింది. ఈ విధంగా మరి అనేక విషయాల్లో కూడా స్థానిక సమస్యల పైన కూడా మరి పోరాటం చేయడం జరిగింది. దాంతో పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఏ పనైనా సరే నాకున్నటువంటి పరిచయాల ద్వారా నేను ప్రజలకు సంబంధించిన పనులు కూడా మరి కౌన్సిలర్ కాకపోయినా కూడా దగ్గర ఉండి చేయడం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే 2020లో 4వ వార్డు నుంచి మా భార్య నిలబెట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఆ వార్డులో 30 సంవత్సరాలుగా ఏకంగా వస్తున్నటువంటి వార్డులో ఫస్ట్ టైం మరి గెలిపించి నన్ను వారి మీద గెలిపించినాక అక్కడ ఉన్న ప్రజలకు 5 సంవత్సరాలు పిలిస్తే పలికే విధంగా మరి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రామ్నగర్ 13వ వార్డు ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 5 సంవత్సరాలు మీరు వేసినటువంటి ఓటు అయితే ఉందో అది వృధా కాకుండా మంచివానికి వేసినాం అనిపించుకునే దానికి నేను పని చేస్తానని చెప్పేసి కూడా మేము ముందరికి నేను వస్తా ఉన్నాను. మరి కొంతమంది చెప్తా ఉన్నారు ఆయన ఈ ఊరు కాదు, ఈ గల్లీ కాదు, ఈ ఓటు లేదు అని ఈ విధంగా మరి మాట్లాడడం అయితే సంబంధించిన కాదు. రాజకీయంగా మీరు ప్రజలకు ఏం చేస్తారో ఆ విషయాన్ని చెప్పండి. నేను ఇక్కడికి వచ్చి 2016లో వచ్చిన దాదాపుగా ఇక్కడికి వచ్చి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. శారదానగర్ కాలనీ కూడా నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. మరి ఈ విధంగా కాకుండా ప్రజలు కూడా కొంతమందికి పెన్షన్లు కానీ, క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, రేషన్ కార్డులు కానీ నేను అనేక రకాలుగా చేయడం జరిగింది. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. నేను చేసిన పని ఏదైతే ఉందో నేను చెప్పుకోను. చేసిన సాయం పొందిన మేలు వాళ్ళకు మాత్రమే తెలియాలి. ఈ ఫోటోలు దిగి ఫోటోలు ఇచ్చే అలవాటు నాకు లేదు. నేను కేవలం ప్రజల కోసమే పనిచేసే మనిషిని. నాకు వేరే వ్యాపారం లేవు. నాకు కిరాణా షాప్ కానీ, బంగారు షాప్ కానీ ఇవన్నీ ఏం లేవు. నా ఆఫీస్ ఇదే ఉంది, ఏటీఎం దగ్గర. తర్వాత నేను స్థానికంగా ఇల్లు ఉంది. నేను ఈ వార్డులో ఉన్నా కాబట్టి ఈ ప్రజలు నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపిస్తగిన 5 సంవత్సరాలు సేవకునిలాగా నేను దగ్గరుండి పనిచేస్తానని చెప్పేసి కూడా నేను దైవసాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే అంత నమ్మకం ఉంది నాకు. అంత నమ్మకంతో చెప్తున్నా. నన్ను నమ్మి ఈ వార్డు ప్రజలు నన్ను గెలిపిస్తే వాళ్ళ నమ్మకానికి నిలబెట్టుకోనికే నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి కూడా